హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. జొన్నలతో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. సో ముందుగానైతే నేను ఈ రైస్ బౌల్తో ఒక కప్ ఆఫ్ పచ్చజొన్నలు అయితే తీసుకున్నాను. అదే కప్తో ఒక ఒక కప్ ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. ముడి బియ్యం అంటారు కదా, అదొక కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నాను. హాఫ్ కప్ రాగులు తీసుకున్నాను. హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నానండి. సో యాక్చువల్లీ పెసర్లు వేసుకోవాలి, నా దగ్గర పెసర్లు అవైలబుల్ లేవు, సో నేను పెసరపప్పు తీసుకున్నాను. సో టేస్ట్ కొంచెం కలర్ కోసం, దోశ కలర్ రావడం కోసం ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ మెంతులు అయితే తీసుకున్నాను నేను. సో ఇంకొకటి ఏంటంటే అటుకులు తీసుకోవాలండి. దొడ్డు అటుకులు ఉంటాయి కదా, అటుకులు తీసుకొని మనం ఇవి నానబెట్టాలి. ఎంచక్క మనం గ్రైండ్ చేసుకునే ఒక 15-20 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. సో ఈ దోశపిండి బ్యాటర్ మనం గ్రైండ్ చేసేసుకుంటప్పుడు ఇది కాస్త గుప్పెడు వేసేసి, నేనైతే ఈ కప్ ఆఫ్ అటుకులు అయితే తీసుకున్నాను. సో ఈ అటుకులు యాడ్ చేస్తూ ఈ దోశపిండి అయితే పట్టుకున్నారనుకోండి, మంచిగా క్రిస్పీగా, మంచిగా స్పాంజీగా, కలర్ఫుల్గా వస్తుంది. సో ఎప్పుడు ఏ దోశకైనా పర్లేదండి, మీరు ఈ అటుకులు మాత్రం యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకాస్త యాడ్ అవుతుంది, కలర్ కూడా మంచి టేస్ట్గా వస్తుంది. సో నేను ఇంకా రాగులు కూడా తీసుకున్నాను. రాగులు కూడా చాలా హెల్దీ కదా. సో నేను కాస్త రాగులు కూడా యాడ్ చేస్తున్నాను ఈరోజు ఈ జొన్న దోశలో. సో ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే ఒక బౌల్లో తీసేసుకొని కడిగేసి పెట్టుకుందామండి. సో ఫస్ట్ అన్నీ ఒక బౌల్లో వేసేసి ఫస్ట్ ఒక వాటర్తో కడిగేసి ఆ వాటర్ పడేసేయండి. మళ్ళీ ఇంకొంచెం ఫ్రెష్ వాటర్ తీసేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, నేనైతే ఒకసారి వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ వేసేద్దాము నానబెట్టడానికి. ఇవి చూడండి, ఇవన్నీ నానడానికి అయితే నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో కాస్త మెంతులు యాడ్ చేద్దాము కలర్ కోసం అండి. ఇవి నేనైతే అటుకులు తీసుకున్నాను కదండి, ఒక కప్ ఆఫ్ అటుకులు తీసుకున్నాను కదా, ఇవి కూడా నేను వాష్ చేసేసి పెట్టుకున్నాను. ఇవి కూడా నానడానికి కాస్త వాటర్ వేసి యాడ్ చేద్దాము. సో నేను రాగులు తీసుకున్నాను కదండి, ఈ రాగులు అనేవి సపరేట్గా మనం నానబెట్టుకోవాలి. ఇందులోనే కలిపేసుకుంటే మనకు అవి సరిగ్గా గ్రైండ్ అవ్వండి. సో నేను ఇవైతే సపరేట్గా నానబెట్టుకుంటున్నాను రాగులు అనేటివి. సో మనం మిక్సీ చేసుకునేటప్పుడు ఇవి అటుకులు అటుకులు ఒక స్పూన్, రాగులు ఒక స్పూన్ వేస్తూ ఈ పిండి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. అలా వేస్తేనే ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా మిక్స్ అవుతాయి, ఈవెన్గా మిక్స్ అవుతాయి. సో మీరు ఇలా దోశ చేసుకునే ముందు ఒక 1 అవర్ ముందు గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఈ పిండి గ్రైండ్ చేసేసుకొని కాస్త మనకు వేసుకోవాలనిపించినప్పుడు ఇన్స్టాంట్గా మనం ఆ పిండి తీసేసుకొని కాస్త సాల్ట్, హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని పెట్టేసి మనకు 15-20 మినిట్స్ తర్వాత వేసేసుకున్నా కూడా పర్లేదు. మంచి కమ్మగా, స్వీట్గా, టేస్టీగా, స్పాంజీగా వస్తుంది. లేదు అనేసి అంటే మనం రేపు మార్నింగ్ కూడా వేసుకోవచ్చండి. లేదంటే మనం ఈవినింగ్ ఇన్స్టాంట్ కావాలంటే మనం కాస్త పిండి తీసేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. జనరల్గా మనమైతే ఈరోజు మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ గ్రైండ్ చేసేసి రేపు మార్నింగ్ చేసేసుకుంటాం కదండి దోశ. సో అలా కూడా చేసుకోవచ్చు. మనకి ఇన్స్టాంట్ కావాలి, వెంటనే దోశ తినాలి అనుకుంటే కూడా మనం గ్రైండ్ చేసేసుకున్న వెంటనే తీసేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బిఫోర్ సాల్ట్ యాడ్ చేసేసి పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజుటికి హెల్దీ రెసిపీ. మీరు కూడా చేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఏఎంసీ తవానైతే పెట్టుకున్నాను. ఈ తవ పైన నేను జొన్న దోశ వేసుకుంటాను. నేనైతే నెక్స్ట్ డే వేస్తున్నానండి దోశ. నెక్స్ట్ డే మార్నింగ్ కాస్త పిండి తీసేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా దోశనైతే వేసుకుంటున్నాను. చూడండి, మనం పిండి వేసాక రాగులు కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. దీన్ని కాస్త స్ప్రెడ్ చేద్దాము. లిడ్తో కాస్త క్లోజ్ చేద్దాం. ఇప్పుడు లిడ్ తీసి చూద్దామండి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. మీరు కావలిస్తే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ లేదా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఏం యాడ్ చేసుకోవట్లేదు. చూడండి దోశ ఎంత చక్కగా వచ్చేసిందో ఏఎంసీ తవా పైన.
చూడండి కలర్ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇది చాలా హెల్దీ దోశ అండి. ఈ దోశ బ్యాటర్లో నేను జొన్నలు యాడ్ చేశాను, రాగులు యాడ్ చేశాను కదా, కటుకులు కూడా యాడ్ చేశాను, మెంతులు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వలన చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూడండి మీరు కూడా ఇలాంటి హెల్దీ దోశ చేసుకొని హెల్దీ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ దోశ మీకు నచ్చినట్లయితే కామెంట్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.